హవ్ ఆర్ యూ ఆల్? మొత్తానికైతే చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను. సో టైం దొరకట్లేదు. ఏదో చేద్దాం అనుకున్నాను ఛానల్ ద్వారా, బట్ టైం అయితే దొరకట్లేదు. మనకి ఇంకొక ఆల్మోస్ట్ ఇంకా 9 డేసే ఉంది. సో లిమ్స్ ఎగ్జామ్ ఉంది కదా. సో వాళ్ళు కొంచెం తెలియనివి చెప్తామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఒకసారి వెంటనే ట్రై చేయండి లాస్ట్ వరకు. సో మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో గివ్ మీ జస్ట్ 6 or 7 minutes. ఐ విల్ టెల్ యూ. ఓకే. సో ఫస్ట్ మీరు 2026కి అటెంప్ట్ చేస్తున్నారు. ఐ థింక్ 24th ఉంది, మే 24th. సో చాలామంది కూడా చేయొచ్చు, ఎందుకంటే ఈ ఛానల్లో కూడా చాలామంది ఫస్ట్ టైం అటెంప్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఈ 9 days మీరు ఎంత చదివినా కొత్తగా అందరూ చెప్తుంటారు, మీకు తెలుసో లేదో, కొత్తగా చదివినా మీకు ఎక్కదు. పాత చదివిని రివైజ్ చేసుకోవాలి. ఓకే. సో అది కూడా మీకు ఎలా ఉంటుందంటే, రియల్ ఎగ్జామ్ కండిషన్లో చదువుకోవడం చాలా బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ 10:30 to 12:30 అనేది మనకి నార్మల్ ఎగ్జామ్ జరుగుతుంటుంది. సో నువ్వు కూడా అదే టైంలో ఆ 2 hours బాగా స్ట్రిక్ట్గా కూర్చుని చదవాలి. అండ్ 2:30 to 4:30 అనేది మధ్యాహ్నం పేపర్ ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా చదవాలి. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇలాగా మనకి ఎప్పుడూ కూడా రియల్ ఎగ్జామ్ కండిషన్ ఉన్నప్పుడు సో ప్రొడక్టివిటీ అండ్ మనకి బ్రెయిన్ అనేది రివైర్ అవుతుంటుంది ఆ టయానికి. ఓకేనా. సో మనకి ఆ రోజు సండే రోజు మనకి స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ థర్డ్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మనకు ఆల్ టికెట్స్ కూడా వచ్చినాయి. ఈ ఆల్ టికెట్స్ వచ్చిన తర్వాత కూడా మీకు ఒకటి అబ్జర్వ్ చేస్తే, యూపీఎస్సీలో ప్రిపేర్ అవ్వడం ఎంత కష్టమో, ఎగ్జామ్ క్రాక్ చేయడం ఎంత కష్టమో, ఈవెన్ ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కూడా అంతే కష్టం అనమాట. నేను అడ్మిట్ కార్డులు వచ్చినాయి, దానికి నానా తతంగాలు. అర్థమైందా? సో ప్రతి స్టెప్ కూడా చాలా హార్డ్గా ఉంది ఇక్కడ. నేను డౌన్లోడ్ చేసేటప్పుడు నేను రిజెక్ట్ అయిపోయింది అనుకున్న అప్లికేషను. అంత భయం వేసింది. ఏదో అడుగుతుంది, ఇన్కంప్లీట్ అప్లికేషన్ అని వచ్చింది నాది. ఇంకప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత సర్వర్లో మళ్ళీ రిఫ్రెష్ చేస్తే మళ్ళీ ఆల్ టికెట్ వచ్చింది. సో ఈ విధంగా మనకి ప్రతి స్టెప్ కూడా హార్డ్గానే ఉంది. ఓకేనా. సో ఇప్పుడు అడ్మిట్ కార్డు కూడా వచ్చేసింది. సో ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా ఇంకా దగ్గరలో వస్తే మన ఎగ్జామ్కి. అంటే ఇప్పుడు ఎగ్జామ్ కండిషన్లో చూసుకుంటే, థర్డ్ థింగ్ ఎగ్జామ్లో జరుగుతుండే చూసుకుంటే ఓఎంఆర్ మిస్టేక్స్ ఉంటాయి. అవి ఎందుకు చేస్తారంటే, ఓఎంఆర్ మిస్టేక్స్ నేనే 2 సార్లు చేశాను. ఇది ఫస్ట్ అటెంప్ట్లో చేశాను, సెకండ్ అటెంప్ట్లో చేశాను. ఇప్పుడు నా థర్డ్ అటెంప్ట్ ఇది. ఓకేనా. ఓకే. సో ఫస్ట్ అటెంప్ట్లో ఏం చేశానంటే, అంటే లాస్ట్లో ఏం జరిగిందంటే, మనకి జనరల్గా మనం అన్ని క్వశ్చన్స్ మార్క్ చేసేస్తాము ఎక్కడ క్వశ్చన్ పేపర్ మీద, బట్ మనం బబ్లింగ్ చేయమన్నమాట. సో లాస్ట్ వరకు వెయిట్ చేసేసరికి పేపర్ లాగేసుకున్న టైంలో బబ్లింగ్ చేయకుండా ఉండిపోయాను నేను. ఎందుకంటే టైం సరిపోలేదు. టైం ఎందుకు సరిపోలేదంటే, నేను పెద్దగా మార్క్స్ రాయలేదు ఫస్ట్ అటెంప్ట్లో. సెకండ్ అటెంప్ట్లో ఏం చేశానంటే, మార్క్స్ రాశాను, బట్ ఆ మార్క్స్ ఎలా రాశానంటే, నేను బబ్లింగ్లో ప్రాక్టీస్ చేయలేదు. నార్మల్గా ఏబీసీలు అంటే 1, 2, 3 పేపర్ మీద రాసేసుకొని చేసేవాడిని. సో అప్పుడు సేమ్ సెకండ్ అటెంప్ట్లో కూడా నేను 13 క్వశ్చన్స్ వదిలేసాను. నేను ఆల్మోస్ట్ ఐ థింక్ నేను ఆ 14, 16 ఐ థింక్ 14, 13 క్వశ్చన్స్ వదిలేకపోతే నాది పేపర్ 1 అయిపోయేది చక్కగా. కానీ నేను పేపర్ 1కి దగ్గరగా వెళ్ళాను. సో ఆ విధంగా తప్పులు జరుగుతుంటాయి. బ్లూ పెన్ వాడుతుంటారు చాలామంది తెలియక ఫస్ట్ అటెంప్టర్స్. బ్లూ పెన్ వాడకూడదు, బ్లాక్ పెన్ వాడాలి. సో ఇది కీప్ ఇన్ మైండ్. ఓకేనా. మీరు ఎప్పుడైనా బ్లాక్ పెన్, ఓకేనా, ఈ యూపీఎస్సీ మొత్తంలో కూడా బ్లాక్ పెన్నే ఆ బబ్లింగ్కి వాడేది. ఓకేనా. సో అండ్ ఫోర్త్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు కొత్త మెటీరియల్స్ ఏది చదవకండి. పాత మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో అదే చదువుకోండి, ఇందాక నేను డిస్కస్ చేసినట్టు. అర్థమైందా? అండ్ 5వది, ప్యానిక్ అవుతుంటారు, నేను కూడా అవుతున్నాను, ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కళ్ళు యాంగ్జైటీగా ఉన్నారు. బట్ ఒకటైతే అర్థమైంది నాకు, ఎవరైతే యాంగ్జైటీని వదిలేసి నార్మల్గా ఉంటారో వాళ్ళు మాత్రం ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి హయ్యర్ ఛాన్సెస్ అవుతాయి. ఎందుకంటే లాస్ట్ టైం నాకు తెలుసు, నేను మ్యాక్సిమం అంతా చదివాను, చాలా కష్టపడ్డాను. లాస్ట్ టైము నాది తడిసిపోయిందనమాట చాలా దారుణంగా. అంటే ఆ యాంగ్జైటీ అలా ఉంది. ఆ యాంగ్జైటీలో నేను క్వశ్చన్స్ తెలిసినవి కూడా తప్పు పెట్టేశాను. పాలిటీ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 15 క్వశ్చన్స్ ఉంటే దాదాపు నేను 7-8 క్వశ్చన్స్ తప్పు పెట్టాను. యాంగ్జైటీ అలా ఉంటుంది. అంటే ఇంకొకటి, మీరు అనుకున్నట్లు ట్రిక్స్ పనిచేస్తాయంటే యూపీఎస్సీ రియల్ కండిషన్లో అంటే చాలామంది లాజికల్ ఎలిమినేషన్ వాడుతున్నారు. అవి పనిచేస్తాయంటే ఏమో నీకు తెలియదు, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో మన యూపీఎస్సీ ప్యాటర్న్ రికగ్నైజ్ చేయొచ్చు, క్వశ్చన్స్ ద్వారా అన్నీ చేయొచ్చు. 100 క్వశ్చన్స్ ఉంటే 100 క్వశ్చన్స్కి ట్రిక్ ఉంటాయి. 100 క్వశ్చన్ ట్రిక్లు నువ్వు గుర్తుపెట్టుకోలేవు ఫస్ట్.
అదే బాధ ఇక్కడ. అంటే రియల్ ఎగ్జామ్ కండిషన్లో టైం అయిపోతుంటుంది, యాంగ్జైటీ పెరుగుతుంటుంది, అసలు ఆ సిచ్యువేషనే వేరు, ఆ కండిషన్సే వేరు. నువ్వు ట్రిక్స్ అప్లై చేద్దామన్న ఆలోచన అసలు మైండ్లో ఎలా ఉంటుందంటే రష్ అవుతూ ఉంటుంది. సో ట్రిక్స్ అనేది వర్క్ అవుతాయి, బట్ దానికి లాట్ ఆఫ్ ప్రాక్టీస్ కావాలి. మనలో చాలామంది కూడా ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే యూట్యూబ్లో చూసి ట్రిక్స్ని, లేదంటే ఇంకేదో 1 టైం 2 టైం చూసేస్తే అవి సెట్ కావు అనమాట, అవి రావు. ట్రిక్స్ ఉపయోగపడతాయి, బట్ మనం చేసిన ప్రాక్టీస్కి సరిపోదు. అండ్ రియల్ ఎగ్జామ్ కండిషన్లో సమ్ టైమ్స్ వర్కౌట్ కూడా కావు. ఎందుకంటే మనకి పేపర్ 100 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ స్టార్టింగ్లో మనకి 20 క్వశ్చన్స్ రాలేదంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అనేది నెగిటివ్ సిగ్నల్ వచ్చేస్తుంది, అయిపోయినట్టు ఈ ఎగ్జామ్ అయిపోయినట్లే అని. మిగతా 80 క్వశ్చన్స్ ఉన్నాయి మనం చేయాల్సినవి, బట్ అవి వదిలేస్తాము. ఓకేనా? సో ఈ విధంగా తప్పు అయితే జరుగుతుంటుంది. అంటే మీకు ఈ విషయం తెలుసో లేదో తెలియదు నాకు, కానీ మొన్న కూడా చెప్పాను నేను, రౌండ్స్లో చేస్తే చాలా బెటర్ అనేది. సో 2-3 రౌండ్స్ వెళ్ళండి పేపర్కి కూడా. ఎందుకంటే మనం ఈజీ క్వశ్చన్స్ వదిలేస్తాము, మనం క్వశ్చన్ 1 నుంచి 100 క్వశ్చన్స్ వెళ్తే. సో ఈ విధంగా తప్పు చేయకండి. తప్పు చేస్తే ఏమైందంటే మనం ఈజీ క్వశ్చన్స్ కూడా వదిలేస్తాము. ఎగ్జాక్ట్గా నేను అలాగే చేశాను, CSAT చేశాను, లాస్ట్ టైం సేమ్ మన జిఎస్ కూడా అలాగే చేశాను. 2 రౌండ్స్ కాదు, నేను ఆల్మోస్ట్ 20 మినిట్స్లో సెకండ్ రౌండ్కి వెళ్ళాను. సో తప్పు చేశాను. సో ఎప్పుడైనా ఒక క్వశ్చన్ అర్థం కాలేదంటే ఆ క్వశ్చన్ దగ్గర ఆగిపోయి ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ టైం వేస్ట్ చేసేవాడిని. సో ఆ విధంగా చేయకండి. సో క్వశ్చన్ తెలియలేదంటే వెంటనే మూవ్ అయిపోవటమే, దాన్ని ఏమంటారు, తిప్పేసుకోవడం పేపర్లో. సో 100 క్వశ్చన్స్ ఉన్నాయి, 30 క్వశ్చన్స్ నీకు ఏం తెలియకపోయినా 70 క్వశ్చన్స్ ఎలిమినేషన్స్ అనో, లేదంటే నీకు తెలిసిన బేసిక్ కాన్సెప్ట్స్ చేయగలుగుతాము. ఓకేనా? సో ఇప్పుడు 100 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వశ్చన్స్లో కూడా ఒక ఆల్మోస్ట్ 35 క్వశ్చన్స్ కూడా మనకి బేసిక్ కాన్సెప్ట్సే ఉంటాయి. సరే అట్లా కాదని ఒక 25 క్వశ్చన్స్ చూసుకున్నా కానీ మిగతా 70 క్వశ్చన్స్ ఉంటాయి. 70 క్వశ్చన్స్లో నీకు ఎట్లా కాదని ఒక 20 అస్సలు తెలియదు అనుకో, 20 కాదు ఒక 15 తెలియదు అనుకో, మిగతా క్వశ్చన్స్ అన్నీ ఎలిమినేషన్ వాడచ్చు. బట్ అది ప్రాక్టీస్ చేస్తే చాలా ఉపయోగపడుతుంది. యూట్యూబ్లో 1 టైం 2 టైం ఎలిమినేషన్ ట్రిక్స్ చూసి అవుద్దంటే పాసిబిలిటీ లేదు. నేను ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లో జస్ట్ ఏదో నార్మల్గా చేశాను, కానీ అంత వర్కౌట్ అవ్వలేదు ఆ ఎలిమినేషన్ ట్రిక్స్. ఎందుకంటే ఆ టైంలో ఎగ్జామ్ కండిషన్లో చాలా చాలా అప్టిట్యూడ్ కావాలి, చాలా మ్యాథమెటికల్గా ఉండాలి. దాన్ని ఏమంటారు, రిస్క్ టేకింగ్ అంటారు, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అంటారు. ఇది పెట్టొచ్చా పెట్టకూడదు అనేది. అండ్ మనకి ఆప్షన్స్ 2 మిగులుతాయి, 2 ఎలిమినేట్ చేసిన తర్వాత ఆ రెండిట్లో ఏది పెట్టాలి, ఏది పెడితే మనకి 60 to 80% కరెక్ట్ అవుద్ది అనేది కూడా మనకి డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ ఉండాలి. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆప్షన్స్ ఉన్నాయి, నువ్వు 1 ఎలాగో ఎలిమినేట్ చేసావు, ఇంకా 3 ఉన్నాయి. ఈ 3లో కూడా అట్లీస్ట్ నువ్వు 50% కరెక్ట్ అయ్యేలా చూసుకోవాలి. అంటే నీకు డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ అనేది చాలా అవసరం. సో ఆ టైంలో, ఆ రషింగ్ టైంలో ఇవన్నీ తగ్గిపోతాయి అనమాట. మనకి అమెగ్దల అంటారు కదా, మీకు ఐడియా ఉంటుంది. సో అది బాగా మనకి కాన్స్టెంట్ థ్రెట్ క్రియేట్ అవుద్ది బ్రెయిన్లో. సో ఆటోమేటిక్గా మనం చేయలేకపోతాం. సో ఇవన్నీ కీప్ ఇన్ మైండ్ పెట్టుకొని ఒకటే చెప్తున్నాను. సో ఇవన్నీ అన్నీ తీసుకొని కొంచెం ఎక్స్పీరియన్స్ ఎవరైనా చెప్తే ఆ ఎక్స్పీరియన్స్ని వాడుకొని అవే మిస్టేక్ చేయకుండా ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ ఈ టైం, నాకు వాల్యుబుల్ టైం నా మాట విన్నందుకు. ఇంకా వీడియోస్ చేస్తాను నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, మీ అందరికీ నా నుంచి హెల్ప్ చేస్తాను. ఓకే? సో ప్రజెంట్ అయితే 24th ఎగ్జామ్ ఉంది, ఈసారి ఎలా అయినా అవ్వాలని చాలా చాలా స్ట్రాంగ్గా కూర్చున్నాను. సో నాకు ఇంత కష్టపడిన తర్వాత కూడా అవ్వకపోతే సో సంథింగ్ ఈస్ ఐ కుడెంట్ ఈవెన్ ఇమాజిన్. సో ఈసారి డెఫినెట్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను అసలు ఇంకెలా ఉంటుందో చూడాలి. సో ఐఎమ్ రెడీ. సో ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ పెట్టినా కానీ రెడీ. సో చూద్దాం ఏం జరుగుద్ది అనేది. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ నేను సెకండ్ వీడియో ఎప్పుడో చేస్తాను ఈ గ్యాప్లో ఎగ్జామ్కి వెళ్ళే ముందు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.